హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాప్సికమ్ తరచుగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది. ఇప్పటి రోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా ఉంది కదా. క్యాప్సికమ్ తరచుగా తీసుకోవటం వల్ల ఆ సమస్య అనేది దూరం అయిపోతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. మిక్సీ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని 50% ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు. ఈ ప్రాసెస్లో చేశారంటే పోషకాలు పోకుండా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ కారం, రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూరని. ఈ కూరలో పచ్చి కొబ్బరి వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. మీ దగ్గర జీడిపప్పు, నువ్వులు ఉంటే నువ్వులైనా మిక్సీ పట్టి వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది కూర. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. చపాతీలోకి అయితే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. అదే బిర్యానీలోకి, రైస్లోకి అయితే కొంచెం వాటర్ తక్కువగా పోసుకొని ఉడికించుకోవాలి కూరని. ఇలా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు కూరలకి ఉడికినాయా లేదా తెలియటానికి ఆయిల్ సపరేట్ అవుతూ పైకి తేలుకుంటూ వస్తుంది ఆయిల్. అప్పుడు కూర ఉడికిందని తెలిసిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పోషకాలు పోకుండా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా ఈ కూర తినటం వల్ల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈ కూర అయితే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది.